అమ్మా, ఎవరు నువ్వు? నా పేరు తంబళ్ళ పెద్దలే అమ్మా. ఇక్కడేం పని? మరాఠీ ఈ దండలు ఇచ్చిరామంటే వచ్చాను. అలంకరించనా అమ్మా? అక్కర్లేదు అమ్మా. అమ్మా, నువ్వు వద్దంటే నచ్చగా వద్దన్నావని నన్ను ఏ రాయనో రప్పునో చేసి పారేస్తాడు ఆ మాయలు మరాఠీ. తీసుకో అమ్మా. సరే, అక్కడ పడేసిపో. మన వేషాలు చక్కగా కుదిరే. నా వేషానికే కానీ నీ వేషం అచ్చు ఆడపిల్లలాగే కుదిరింది బాలబాబు. రావుడు పంప తీసావు. బాలబాబు ఏంటి? అదే ఆ బాల తీసేసి ఆ బాబు అనిపించేస్తాను. బాబు తీసి బాలాని పిలువు. అదే ఎలా పిలుస్తానులే బా. నా కంగారు పెట్టకయా. నన్ను కంగారు పెట్టి నువ్వు కంగారు పెడతాను అనవసరంగా. ఇదిగో ఇక్కడి నుంచి అసలు ఘట్టం మొదలు. తెలుసా? ఇంత కసాపి సమస్య జాగ్రత్తగా ఉండాలి. నన్ను భయపడుకో, నువ్వు భయపడుకో. కసాపి సమస్య నాగడి కదయ్యా. అదే మరాఠీ కోట. కోట వాకిట వాకిటి కిటకట కిటకట కిటకట. అది వట్టి బొమ్మరావుడు. అదే దూరానికి అలా కనబడుతుందయ్యా. దగ్గరికి వెళ్తే దేవే కూర్చోడు కది. ఇక్కడ మరాఠీగాడు మాయలు మంత్రాలు తంత్రాలు అంత నిమిడి ఉందయ్యా బాబు. అయితే మనం లోపలికి ఎలా వెళ్ళేది? అదే ఆలోచిద్దాం. నువ్వు అడు తిరుగు, నేను ఇటు తిరుగు. సరే. మూసుకుంది మూసుకుంది. ఆ దెయ్యం దెయ్యం దెయ్యమా? మనిషి మనిషి అయితే దెయ్యం అయితే పాదాలు వెనక్కుంటేగా ముందుకుంది. ఇది మనిషి. ఇదిగో ఇది గమ్మచేద్దాం. నా పేరు అప్పనా, నీ పేరు తన్నమ్మనా. గమ్మచేద్దాం. మా ఇంట్లో నమస్కారం. చల్లగా వర్జాలండి బాబు. మీరెవరు? బాటసారులు. ఎక్కడి నుంచి వస్తున్నారు? బాటలో నుంచి వస్తున్నాం. నువ్వెక్కడి నుంచి వస్తున్నావా? మరాఠీ కోటలో నుంచి. దారి మారిదారి. ఆ మాట అడగకూడదు. అడగను అడగను. అక్కడ నువ్వేం చేస్తుంటావా? పూలు ఇచ్చి వస్తుంటా. పాపం, ఈ వయసులో నేను ఇంకా ఈ చాకరియా? నీకు వెనక పిల్ల పాప ఎవరు లేరమ్మా? ఆ మాట ఎందుకు అడుగుతావు నాయన? ఒక్క కూతురుంటే ఒక దిక్కుమాలనాడికి ఇచ్చి చేశాను. 15 ఏళ్ళ నాడు కాపురానికి వెళ్ళింది. ఒక మనోడు కూడా పుట్టాడట. ఏమి లాభం? వాళ్ళు ఇక్కడికి రారు, నేను అక్కడికి వెళ్ళను. పాపం, వాళ్ళ పేరేంటవ్వా? నా కూతురు పేరు సీతమ్మ, ఆ గాడిది పేరు గురవయ్య. నీకెందుకు బాబు? బాటసార్లు దేశ దిమ్మరులు కదూ. ఎక్కడన్నా కనిపిస్తే నువ్వు ఇలా బాధపడుతున్నట్టు చెబుదామని. సరే, నీ పేరేంటవ్వా? తంబళ్ళ పెద్ద అంటారు. కనపడితే తప్పగా చెప్పు బాబు. తప్పకుండా చెప్తానమ్మా. వెళ్ళొస్తానమ్మా. తంబళ్ళ పెట్టి కూతురు సీతమ్మ, అల్లుడు గురవయ్య, గురవయ్య కొడుకు కసపు సమస్య. ఎవరినాయనా? కంబళ్ళు కంబళ్ళు తంబళ్ళ పెద్దమ్మ నువ్వేనమ్మా? నేనే. ఏనాయనా? అవ్వా అవ్వా, ఎవరా నువ్వు? అదేంటవ్వా, నేను నీ మనవాణ్ణి. సీతమ్మ కొడుకునా? సీతమ్మ కొడుకువా? నీ మనవాడువా? ఎన్నాళ్ళ కనిపించావు నాయన? నీ అమ్మ ఎదురా? అమ్మా 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 మాయ. అమ్మా కూర్చోండి అమ్మా, కూర్చోండి. అమ్మా ఏం చెప్పమన్నావమ్మా? మీ అమ్మాయిని మా ఊరు గురవయ్య పెళ్లి చేసుకున్నాడుగా, వాడిని నేను చేసుకున్నాను. అదే వాడి చెల్లుల్ని నేను చేసుకున్నాను. మేమంతా కలిసి దేశాంతరం వెళ్ళాం. వాడు నాకంటే ఎక్కువ సంపాదించాలని మరో దేశాంతరం వాడు వెళ్ళాడు. ఈలోగా పరాయరాజు అనగా శత్రువులు వచ్చి మీ అమ్మాయిని కాస్త పడిగాడు. పర్వాలేదు, రేపో మాపో తీసుకొచ్చి అప్పచెప్తారులే. అప్పటి నుంచి వీడి బరువు భారం అంతా నా మీద పడింది. ఎంతకాలం ఓలాగా సాకాను. ఇక నా వల్ల కాలే. నీ మనవణ్ణి ఊళ్ళో పెట్టి నీ అరిచేతిలో పెడుతున్నాను. నీ మేలు మరవలేను బాబు. దానికే ఉంది రేపన్నమ్మా. చూడు, మీ అమ్మాయి అప్పుడప్పుడు చెప్తుండేది నువ్వేదో పెద్ద కోటలో పనిచేస్తున్నావని. కోట అలకాడా వట్టి దెయ్యాలు దెబ్బ. ఏ మహారాజులంతా పోయారా? మహారాజులు మట్టిగడ్డలు, మాయలు మరాఠీ, మంత్రాలు మారి వట్టి తాగుకొచ్చచ్చినోడు. ఎవరైతే మాకెందుకులే బాబు, వెళ్ళొస్తాను. ఓహో, ఉంటే ఇద్దరం ఉందాం, పోతే ఇద్దరం పోదాం. నేను కూడా ఒక బరువుందుకు పిన్నమ్మకు. నాకే ఉద్యోగమా సద్యోగమా? పర్వాలేదు మావయ్య, కోట్లో చెప్పి అవి నీకు ఉద్యోగం ఇప్పిస్తుందిలే. అవ్వా, మావయ్యకి ఉద్యోగం ఇప్పించి ఉంచావా నేను ఉంటా, లేదా నేను వెళ్ళిపోతా. ఆ మరాఠీ గారు ఎవరు చెప్పినా వినరా? అయితే నేను పోతున్నా. నాకంటి మండవాడు వేరా? సరే ఉండద్ది. నా శ్రమ కూడా నీకెందుకు లేపిన్నమ్మా.
పర్వాలేదులే, ఇంట్లో పడుండు తోడుగా. మరి ఉద్యోగం? చూస్తాగా. ఓహో, అరే ఏ విగ్రహం! ఆహా, ఎటువంటి కళాకారుడు చెక్కాడు! ఓహో, ఎవరు నువ్వు? మనిషి. ఇక్కడికి ఎలా వచ్చావు? నడిచి. ఎందుకు వచ్చావు? చూడ్డానికి. ఏమిటా పోవాలి? చచ్చే. క్షమించాలి, ఎవడే వీడు? నా మనోడు మేనత్త. మేనత్త? అమ్ముడు. వట్టి వెర్రి బాగులోడు బాబు. బాబయ్య, తమ దయించి ఏదైనా ఉద్యోగం ఇప్పించారంటే మీ పాదాల దగ్గర పడుంటాడు బాబు. ఓరి వెర్రి వెంకటయ్య. నీ పేరేమిట్రా? అదే తమరు సెలవుచ్చారుగా, ఆ బెర్రి తీసేసి వెంకటాయ అని పిల్లండి చాలు. ఏం పని చేస్తావు? ఏం చెప్తే అది చేస్తానండి. మీరు నిలబడమంటే నిలబడతాను, కూర్చోమంటే కూర్చుంటాను. చేస్తాను. గడుచుకుండానివే. మరి మీ ఊళ్ళో ఏం చేసేవాడివి? భోజనం. ఆ? అదే మా తాత ముత్తాతలు పలరసం తయారు చేసేవారండి. మనకు అందులో పెట్టింది పేరండి. మన రుచి తగిలితే కసాపి సమస. అదేమిట్రా అది? చెత్తం. నన్ను విడిచిపెట్టరండి, మీ దగ్గరే ఉంచుకుంటారు. అయితే మాకు కూడా రుచి చూపిస్తావా? తెప్పించండి సరంజామా. ఏం కావాలి? అదే మనవ చేస్తున్నా. యాలుక్కాయలు, వెలక్కాయలు, జాజికాయ, జాపత్రి, కుంకుమ పువ్వు, పసుపు పువ్వు, పచ్చకర్పూరం, ఎర్రకర్పూరం, వాతకర్పూరం, కొబ్బరికాయలు, కోడిగుడ్లు, సింగినాదం, జీలకర్ర. బాబోయ్ చిత్తం. కానీ ఇంకా ఉన్నాయండి. అన్ని జాతుల పళ్ళు రకానికి ఒకటి చెప్పున వెరసి 1000 దాటాలి. అందులోకి సుగంధ ద్రవ్యాలు, సువాసన ద్రవ్యాలు ఇప్పించారంటే కసాపి సమస్య. సరసుడివిరా. స్వారస్యం మన సొమ్మురా. చిత్తం అండి, చిత్తం. పెద్ది, బాబు వీడు మనకు నచ్చాడు. చచ్చేదాకా ఇక్కడే పడి ఉంటాడులే. పో. చెత్తం. రే వెంకటయ్య, చిత్తం. మనకు కావాల్సిన ఏర్పాట్లు త్వరగా చేయి. చిత్తం. బల్లే ఫలరసం బలము కాదు ఈ రసం. మాసిపోవు నీ రసం మరపించు పాయసం. భలే ఫలరసం బలము కాదు ఈ రసం. మాసిపోవు నీ రసం మరపించు పాయసం. ఫలరసం బలము కాదు ఈ రసం. అబ్బా దీని మంచి చూడరా గమనించి జబ్బులు మాయించి చేసేను మహమ్మంచి. చిందెయ్యి చిన్నదానా చిందాలే అందాలే. చిందెయ్యి చిన్నదానా చిందాలే అందాలే. చింది నా పానీయం తీపురికి చూడాలి. వెంకటయ్య తయారీ వెయ్యరా ఒకసారి కసాపి సమత. భలే ఫలరసం బలము కాదు ఈ రసం. మాసిపోవు నీ రసం మరపించు పాయసం. ఫలరసం బలము కాదు ఈ రసం.
అందరూ తాగు రసం హాని చేయనిది రసం కోరితే ఈ నిమిషం దూరేవు సంతోషం మాయదారి వ్యాధుల మతమణగిల్చే ఫలరసం మాయదారి వ్యాధుల మతమణగిల్చే ఫలరసం పళ్ళలోని పిప్పళ్ళను పగిలిల్చే ఫలరసం వెంకటయ్య తయారీ వెయ్యరా ఒకసారి కథాపిత మత భలే భలే ఫలరసము బలము కాచు జీరసం మాసిపోవు నీరసము మరపించు పాయసం భలే భలే ఫలరసము బలము కాచు జీరసం భలే భలే ఫలరసము బలము కాచు జీరసం భలే భలే ఫలరసము బలము కాచు జీరసం